अभी अभी क्या हुआ? भारत माता की, भारत माता की, जय जय माता, जय जय माता, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం. క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ వెంటనే, క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ వెంటనే. ఖబర్దార్ కాంగ్రెస్ కార్యకర్తలారా, ఖబర్దార్ రాహుల్ గాంధీ కార్యకర్తలారా. సిగ్గు సిగ్గు నరేంద్ర మోడీపై దుర్భాషలు ఆడడమా, సిగ్గు సిగ్గు ఒక మహిళపై దుర్భాషలు ఆడడమా. క్షమాపణ చెప్పాలి భారత ప్రజలకు రాహుల్ గాంధీ వెంటనే. ఖబర్దార్ రాహుల్ గాంధీ, ఖబర్దార్ రాహుల్ గాంధీ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ వెంటనే, క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ వెంటనే. సిగ్గు సిగ్గు ఒక మహిళపై దుర్భాషలు ఆడమా, సిగ్గు సిగ్గు ఒక మహిళపై దుర్భాషలు ఆడమా. ఖబర్దార్ రాహుల్ గాంధీ, ఖబర్దార్ రాహుల్ గాంధీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి, అదేవిధంగా రాహుల్ గాంధీ యొక్క వ్యవహార శైలి మరొకసారి బయటపడ్డది. ఈరోజు బీహార్లోని యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా తలదించుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, రాహుల్ గాంధీ కానీ ఈరోజు ఒక బీసీ నాయకుడిని 11 ఏళ్లుగా ప్రధానిగా చూసి ఓర్వలేక ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారి తల్లిని ఈరోజు పేదరికంలో ఏనాడు కూడా ఒక ప్రధాని తల్లిగా కాకుండా కేవలం నరేంద్ర మోడీ తల్లిగా జీవించినటువంటి అటువంటి ఆదర్శ మహిళపై ఈరోజు అసభ్యకరమైన వాక్యాలు చేయడం నిజంగా ఈరోజు దేశ ప్రజలంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. దీనికి మేము రాహుల్ గాంధీని, కాంగ్రెస్ నాయకులను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే వారు మాట్లాడిన అసభ్యకరమైన పదాలు ఉన్నాయో ఈరోజు కేవలం మోడీ గారి తల్లి పైన కాదు, ఈరోజు భారతదేశ ప్రజలందరిపైన కూడా మాట్లాడినట్టుగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా రాహుల్ గాంధీ యొక్క వ్యవహార శైలి మార్చకపోతే కేవలం ఇలాంటి పదజాలంతో, ఇలాంటి మాటలతోటి బీహార్లో అధికారంలోకి వస్తామని ఒక ఆశలో ఈరోజు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి మాటలను ప్రజలు ఎక్కదు కూడా అంగీకరించదు. తప్పకుండా వారికి బీహార్లో కాదు, ఈ దేశంలోకించే బయటకు వెళ్లే విధంగా ఈరోజు ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈరోజు తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించి తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారి ప్రధానిగా ఈరోజు ప్రపంచ దేశాలందరూ కూడా మెచ్చుకునే నాయకుడిగా, ఈరోజు నిస్వార్థ సేవకునిగా ఈరోజు ఈ దేశ అభివృద్ధికి, దేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి ఈరోజు తను పనిచేస్తూ ఉంటే ఈరోజు కేవలం అధికారం ఆకాంక్ష కోసం, అధికారంలోకి రావడానికి కోసం ఇలాంటి దుర్భాషలు, ఇలాంటి మాటలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు చేయడం మరొకసారి ఇలాంటి వ్యవహారానికి, ఇలాంటి మాటలకు వెళ్తే నడి రోడ్లపైన కాంగ్రెస్ నాయకులను ప్రజలే తిరస్కరిస్తారు, ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతా కీ. రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన, వారి అమ్మగారి పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అనేది దేశ ప్రజలందరూ కూడా చీదరించుకుంటా ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు భారత మహిళ పైన ఆయన చేయడం అనేది ఆయనకు మన దేశ సంస్కృతి తెలియదు కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. ముందు మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనను పార్లమెంట్ నుంచి బర్దరఫ్ చేయాలని చెప్పి ఇందూరు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మ దానం కార్యక్రమం చేయడం జరిగింది.
భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకు దేనికైనా రాహుల్ గాంధీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయన వెంటనే పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలు మళ్ళీ ఎదురైతే ఆయన పార్లమెంటు నుంచి కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ రాహుల్ గాంధీ కానీ ఈరోజు ఒక బీసీ నాయకుడిని 11 ఏళ్లుగా ప్రధానిగా చూసి ఓర్వలేక ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారి తల్లిని ఈరోజు పేదరికంలో ఏనాడు కూడా ఒక ప్రధాని తల్లిగా కాకుండా కేవలం నరేంద్ర మోడీ తల్లిగా జీవించినటువంటి అటువంటి ఆదర్శ మహిళపై ఈరోజు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా ఈరోజు దేశ ప్రజలంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. దీనికి మేము రాహుల్ గాంధీని కాంగ్రెస్ నాయకులను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే వారు మాట్లాడిన అసభ్యకరమైన పదాలు ఉన్నాయో ఈరోజు కేవలం మోడీ గారి తల్లిపైన కాదు, ఈరోజు భారతదేశ ప్రజలందరిపైన కూడా మాట్లాడినట్టుగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా రాహుల్ గాంధీ యొక్క వ్యవహార శైలి మార్చకపోతే కేవలం ఇలాంటి పదజాలంతో ఇలాంటి మాటలతోటి బీహార్లో అధికారంలోకి వస్తామని ఒక ఆశలో ఈరోజు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి మాటలను ప్రజలు ఎక్కదు కూడా అంగీకరించదు. తప్పకుండా వారికి బీహార్లో కాదు ఈ దేశంలోకించే బయటకు వెళ్లే విధంగా ఈరోజు ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈరోజు తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారి ప్రధానిగా ఈరోజు ప్రపంచ దేశాలందరూ కూడా మెచ్చుకునే నాయకుడిగా ఈరోజు నిస్వార్థ సేవకునిగా ఈరోజు ఈ దేశ అభివృద్ధికి దేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి ఈరోజు తను పనిచేస్తూ ఉంటే ఈరోజు కేవలం అధికారం ఆకాంక్ష కోసం అధికారంలోకి రావడానికి కోసం ఇలాంటి దుర్భాషలు ఇలాంటి మాటలు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు చేయడం మరొకసారి ఇలాంటి వ్యవహారానికి ఇలాంటి మాటలకు వెళ్తే నడి రోడ్లపైన కాంగ్రెస్ నాయకులను ప్రజలే తిరస్కరిస్తారు, ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన వారి అమ్మగారి పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అనేది దేశ ప్రజలందరూ కూడా స్వీకరించుకుంటా ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు భారత మహిళ పైన ఆయన చేయడం అనేది ఆయనకు మన దేశ సంస్కృతి తెలియదు కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. ముందు మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనను పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఇందూరు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దానం కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకు దేనికైనా రాహుల్ గాంధీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయన వెంటనే పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలు మళ్ళీ ఎదురైతే ఆయన పార్లమెంటు నుంచి కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.